ఈ పొగ చల్లగుండా కట్టెల పోయిన అండి అండి కళ్ళన్నీ ఖరాబ్ అవుతున్నాయి. బోళ్ళకి అంత మసే, బోళ్ళు తోమి తోమి చేతులన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఈ దొంగ బడకావు గ్యాస్ మందికి ఇచ్చే, గ్యాస్ దేని గతి లేదా? ఈ కట్టెల పోయిన అండి అండి నాకు ఆట రావట్టే. ఏడవేయండో వీడి గల్లా గ్యాస్ ఎత్తేపోవాలి కానీ వీరు గుండు వలగొడతా. ఓ రజ్జే ఏడవేయండో నువ్వైతే ఇంటికిరా, ఇలా నీ గుండు వలగొడతా గ్యాస్ లేకపోతే. ఏమైందిరమ్మని ఎటు పోతున్నావురా? కట్టెలు పోతున్నావే అత్తవానే? ఏంది కట్టెలు కూడా గవాని మా తెలియదు. 24 hours గ్యాస్ వినే నీళ్ళు ఉదం గ్యాస్ పెట్టుకుంటాం మేము. అబ్బా గీ పొంగుడు మడలకి ఏం తక్కువ లేదు అంతి. ఏదులు కొట్టామంటే బారడు కొడతావు. మీ అమ్మ కట్టెలు పోయినా అండబట్టే బువ్వా అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నావు. ఏదో గాసరా మంచిలకి గిట్లా అయిందిరా, లేకపోతే ఇవ్వాలి గ్యాస్ నీళ్ళు కట్టుకొని తాను చేస్తున్నావు. ఇల్లుగాడు ఒకళ్ళు ఎడితే పిల్లలైనా ఇంకోళ్ళు ఎడిచినాడు నీ అసంటాడు. మీ అవ్వ నేను అప్పటి తెలుస్తుంది, నీకు ఇంటి పోయినా కోదండ ఎక్కిస్తుంది పో. ఎటు తిరగలేనురా బారకా? ఎందుకే ఎటు పోలే? గీ అజ్జనాలు ఇంటికి పోయి గోటీలు ఆడుకుని వస్తానా. గోటీలాడా మాపోతాను అని ఈ కట్టెల పోయిన ఎన్ని రోజులు అండాలరా? నీ మానం అనిపిస్తలేదా? అండితే ఏమైతుంది? కట్టెలు ఇట్లా అయిపోయినాయా? కట్టెలకి ఇట్లా పోన్నా అండితే ఏమైతుంది అంటున్నావా? ఆ బోర్లు వేగంగా సుక్కలు కనబడుతున్నాయి, మసి వేగితే నీకు ఏర్పడుతుంది. ఆ కట్టెలు మంటనే ఏరా? ఆ పొరక తెచ్చి పెడితే అంత పొగ వెళ్తుంది, కళ్ళు మంట మండుతున్నాయి. మరి నేనేం చేయాలి? నాయన గడనికి వస్తా. నువ్వు చేసిందంతా చేసి నేనేం చేయాలంటున్నావురా నలుకుట్ల బారకా? ఉన్న మొద్దు మందికిచ్చి నన్ను కట్టెల పోయిన అండబెడతానవా? బిడ్డ నువ్వు గ్యాస్ మొద్దు ఎట్లిచ్చినావు అట్లా పట్టుకరాకపోతే నీ ఈప పలుగుతుంది. అగో గ్యాస్ మొద్దు ఎత్తలే వాడిని రాంది వాడేం చేస్తాడే? అగో వాడేం చేస్తాడంటాను? ఇయ్యంగా ఎట్లిచ్చినావురా? ఉబ్బు కొంచెం ఇచ్చినావు, తెచ్చే తెలివిలేదా? వాడు మా ఇస్తాడే, ఆన్లైన్ లో బుక్ అయితే వాట ఆడిపోతే స్టాక్ లేదంటారు. వాడు ఏడు తెచ్చిస్తాడు. వాడే ఇస్తాడంటానవా? ఇయ్యటి నుంచి వెళ్ళి బువ్వ కూర మొత్తం బంద్ చేస్తా. ఇక ఏడ తింటావా తిను. ఇప్పుడు కట్టెలు పోయినా ఏమైతుంది? వెనక నుంచి గ్యాస్ పోయినా అన్నావా? దారా దా అండుది రారా. రోజు నువ్వు కట్టెల పోయిన బువ్వండు నేను బడికి పోతా. నీ అవ్వని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు ఇవాళ గ్యాస్ కావాలి. నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తెత్తవా, కొనుక్కొస్తావా, నువ్వు అడక్కస్తావా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు గ్యాస్ కావాలి ఇవాళ. అరే మన దేశాల్లో గ్యాస్ లేవట్నే నేనేం చేయాలి? ఏడు కావాలి నేను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకైతే గ్యాస్ కావాలి. నేనైతే కట్టెల పోయిన అండ నీ అవ్వ గాజరా మంచలేదు పో. ఇవాళ ఇంటి వాళ్ళ ఇంట్లో పట్టుకత్తా. మంచిగా బొత్త వాళ్ళది నీడ కూర్చున్నావా? నువ్వు పెట్టినావు నీ అయ్యా పెట్టినరా? బొత్త వాళ్ళగా దీన్ని కూర్చున్నావు అంటావు. నీకు నేను బగ్గ బలిసి గ్యాస్ ఇత్తిని, నీ కట్టెల పోయిన అనుకుని తినవాడుతుంది, మంచిగా నువ్వు గ్యాస్ అనుకుని తినవాడుతుంది. ఎవడు ఇవన్నారా నిన్ను? నేను ఇవ్వనుతోనే ఇస్తావా నువ్వు? నీ అవ్వ గోస పాడుగాను. అవురమ్మనియా చూసినావారా? పిలిచి పిల్లనితే కూలలు లాతే అన్నాడు వినాసుంటాడు. ఏదో పాపాన్ని గ్యాస్ ఇస్తే ఎట్లా పెడకాసిన మాటలు మాట్లాడతాను చూసినావారా? అరే నేను ఉంచుకొని ఇట్లా ఇయ్యానంటానారా? గ్యాస్ మొత్తులు బుక్ అయితే బుక్ అయితే లేవు, అక్కడికి పోతే దొరుకుతలేవు. నన్ను ఏం చేయమంటావు? తీసుకోకుండా జిల్జీలు ఉడక తీసుకోదు. ఎట్లా వేసుకోవడం అట్లా మొద్ది నాకు అంతే. అవురామానిగా గ్యాస్ మొద్దులేనన్నా కనబడతానే యారా? ఏమన్నా బండ్లు వస్తానే యారా? బుక్ అయితే బుక్ అయితేనే యారా? మరి వాడిని ఎట్లా కొట్టాలరా నేను ఇప్పుడు? అరే మొద్దులు అత్తలేవురా, వచ్చినాక 500 ఎక్కువైనా సరే నీ మొద్దు నీకు కొనిస్తా. ఇక నువ్వు కొనిచ్చినట్టే ఉన్నది, నేను చూసినట్టే ఉన్నది. మామ మొద్దు ఇంట్లోకి రానిత్తలేదు. మరి నేనేం చేయాలి చెప్పు? నువ్వు చెప్పినట్టు చెప్తిగా. ఇక చేసేదే ఉన్నది ఏం లేదు. మీ ఇంట్లో గ్యాస్ మొద్దు ఉన్నది కదా, అది నాకు అది నడిచిన రోజు నడిపించుకుంటా. పైసలు ఇయ్యకియా. అరే గట్లుంటదారా? నడిచే మొద్దు ఇస్తే రేపు మీ వాళ్ళు సగం మొద్దు ఇచ్చిరా నానరా? నాకు గదంతా కాదురా, సగం మొద్దే ఆసరా నాకు గంతే. అరే గదంతా కుదరదురా. ఆ గ్యాస్ మొద్దులు వచ్చినాడే కొత్తది కొనిస్తా. ఇప్పుడు నువ్వు మా ఇంట్లో గ్యాస్ పట్టుకోతే మా వాళ్ళు నువ్వుకుంటారా? అసలుకే మా అవ్వ చీర చింత కడుతుంది. మా ఇంట్లో కట్టెల పోయేలేదురా, ఎట్లా అనుకుంది మాటవు? అరే చూసిన వాళ్ళమనియా ఎట్లా మాట్లాడతాడు? మీ ఉపాసమన్నారా? అన్నం పెట్టాక సున్నం పెడతాను చూసినావా? ఇది పద్ధతి కాదే. ఆయన గ్యాస్ ఇచ్చినప్పుడు నువ్వు తీయాలి. అరే నువ్వేంద్రా బాగా మాట్లాడతాను?
నీ గ్యాస్ ఇరా మరే నువ్వు మధ్యలోకి వచ్చిన నీ గుండె వాలుతుంది. ఇక అంత కాదే నువ్వు గ్యాస్ మొద్దు ఇవ్వవు మా ఇంటి కదా పుట్టుబడి అమ్ముతుంది పొద్దుగా అన్నం కుతుంది నిన్లే ఇక గాంధీ నేను సత్తపోయా అంటే బెదిరిస్తాను వారా నన్ను? నీకు ఇచ్చేది గ్యాస్ మొద్దుకు నువ్వు లక్షల బాకీలు ఎక్కడ అడుగుతాను ఏంద్రా నన్ను? గ్యాస్ మొద్దు లక్షలతో సమానం. ₹1,00,000 ఇచ్చిన గ్యాస్ మొద్దు ఇస్తాడా? ఇయ్యపోతే ఏంద్రా అవి వచ్చినాక కొనిస్తా అని చెప్పనే వాడితే మా ఇంటి వాళ్ళ సాగు కొడుతుంది. సాగు కొడితే కట్టెలు పోయి అనుకోర్రి. ఇక కట్టెలు పోయిన అన్నుడు కావాలి కలదు కానీ నీటనవి కాండ సత్తపో నువ్వు గ్యాస్ మొద్దు ఉంచుకొని ఏమని వేసుకో. ఓ నీ అవ్వ కథ కాలిపోను. వీని దగ్గర గ్యాస్ మొద్దు తీసుకున్నందుకు వీడు మొత్తం లక్షల బాకీలు ఎక్క అడుగుతాడు. అరే పోడా రేపు వడక చిత్తగా ఎవరి కాలు మొక్కన తీసుకొచ్చి చిత్తా ఊకే దమ్దమ్ చేయక నన్ను. అవురా మనిగా గ్యాస్ మొద్దు ఎట్లారా ఎట్లా చేసి వాడిని గ్యాస్ మొద్దు అని వాడెత్తా 10,000 వచ్చినామా అని చెయ్యాలి. ఎవరింటికన్నా నెక్స్ట్ మొద్దు ఉన్నదారా వానికి ఇవాళ 10,000 ఇచ్చైనా సరే గ్యాస్ మొద్దు పట్టుకొచ్చి వాని మొక్కని వాడెత్తా. ఎవరింటికాడ ఎందుకే గ్యాస్ మొద్దు? మా పెద్దమ్మ ఇంటికాడ ఉన్నది. 10,000 కదా ఒక 11,000 నేను మెల్లగా సెట్ చేస్తా. అరే అప్పటిసారి చెప్పవేంద్రా పోడా 11,000 కాదు 12,000 ఇస్తా పోయి తీసుకొద్దాంపా. అన్న ఈ ముచ్చట ఎవరు తెలియద్దే మనం మెల్లగా పోయి దొంగతనం చేద్దాం. అరే దొంగతనం వారా అయితే కానీ నా పేరు అయితే బయటికి రావద్దు. మనం ఎవరికి దొరుకుతావే మెల్లగా గ్యాప్ వేసుకొచ్చుడే పా మరే పోదాంపా. అరే మనీ నాకు లావట్రా. నీకు ఎందుకన్నా శ్రమ నేను పట్టుకుంటా. అరే అజ్జిగా రారా బయటికి. అరే తీసుకోరా నీ గ్యాస్ మొద్దు. ఎన్నెన్ని మాటలు అన్నావురా దీని కొరకు నన్ను? అవు పిల్లగా నీ ఇవన్నప్పుడు ఇస్తే ఈ తిట్లని తప్పపోరా? అంటే మేము ఊళ్ళకెళ్ళి దిగ్గపోయినాం అనుకున్నారా లేకపోతే మీ గ్యాస్ మొద్దు కోసం ఇల్లు తాళం వేసుకుంటాం అనుకున్నారా? చచ్చిపోయారు అనుకున్నావా? ఒక గ్యాస్ మొద్దు కోసం గింత ఇజ్జత్ ఇస్తారా? ఏంది పిల్లగా ఏమో గివన్నీ మాట్లాడాను కట్టెల పోయి నడితే నీకు తెలుస్తుంది. మీ గ్యాస్ మొద్దు మీకు వారేసినా అంతే మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడేంది మా కట్టెల పోయిన వాటి 15 రోజులు అవుతుంది. నువ్వు గీయాలి చిత్తావు గ్యాస్ బోలు కావలేక చేతులు ఖరాబ్ అయినాయి. అంటే పొయ్యి లేక కళ్ళలో పొగ వచ్చి కన్ను మంట పడుతున్నాయి. నీకేం ఏర్పడుతుంది? అవో గట్లా అంటావు. మా ఇంటికి మీరు ఉప్పుకు పప్పుకు అత్తలేరా? మేము గట్నే కొంచెం పడతానవా? వెనకట మీరు దొడ్డిపోయే చెంపు పట్టుకపోయి 2 సంవత్సరాలకు ఇచ్చిరు. వెనకట మీరు దొడ్డిపోయే చెంపు పట్టుకపోయి 2 సంవత్సరాలకు ఇచ్చిరు. అప్పుడు గట్నే కొంచెం పడ్డావా? చెర్తుకు పోతే బొచ్చాడున్నాయి అసోంటి. మీ కొడుకేమన్నా సంవత్సరా? మొన్న మా దూట్లకి ₹5 బిల్లు ఎత్తుకవేండు. నేను వాడిని కొట్టాలంటే కొట్టపోతున్నా ఎందుకో మనోడు అనుకున్నా. ₹5 బిల్లు ₹2 బిల్లునే ₹5 బిల్లు ₹2 దుకాణం సైడ్ అడుగు. ఆ సేటు గాడు కూడా లంగే రూపాయికి 2 రాస్తాను 2కు 4 రాస్తాడు. సర్వం ముస్తాను నా ఇల్లు అని ఇంట్లో పీనిగేలా. మా గ్యాస్ మాకు ఇచ్చుకొని వచ్చినవా? మా తోటలో పెట్టుకొని వచ్చినవా? మాది వంట పోయామా? బాగా మాట్లాడతాను నువ్వు. అయ్యో మొత్తం గ్యాస్ మీరే తయారు చేసినట్టు చెప్తారు కదా. మీరేం తాగుతలేరు గ్యాస్ అని. ఇక మేము ఆగంగానే సపరేట్గా పోయిక నువ్వు అత్తయ్య కోడలలో కొలుచుకుంటావు మాతోటి. మా గ్యాస్ మాకు ఇచ్చినావు కదా సపరేట్గా పోకపోతే ఇక 2 రోజులు మీ ఇంటికాడ బువ్వదీని ఉందామని వచ్చిందా? నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడు మీ కొడుకు. నన్ను ఎన్ని అన్నారో అన్ని మీకే కలుగుతాయి. అయితే అనుకో ఏమో మారే చూస్తాడు దొంగ పడకావు ఈ దొంగలు పడవా. అరే అజ్జిగా ఆ గ్యాస్ పట్టుకుపోయి పిడి చేయిపో. పొద్దున్న నుంచి వెళ్ళి ఏం కూర వండాలి కట్టెల పోయిన కూర అనుకుంటే పొగ పాడైంది. ఇవాళ మంచిగా కమ్మ వండుకొని తిన్నాం. 15 రోజులే కూర మంచిగా లేక. అగో అక్కడ అందులోనే ఉన్నది గ్యాస్ మెలుగుతలేదు. ఈ దొంగ బాడకావు గ్యాస్ ఉన్నది తెచ్చిండా ఒడిసింది తెచ్చిండా?
ఓర్ని విన్ దొంగలు పడవా, ఓర్ని విన్ దొంగలు పడవా. అట్టి మొద్దు తెచ్చిడ వారేసిపోయిండు. ఈ పోవడం కన్నా కొద్దిగా సొయ్యలేదా? అక్కంచేలు బర్రె ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చిండు. అలక ఉన్నదని చూడద్దా? ఓ రచ్చిగా, ఏంది అదేం గ్యాస్ తెచ్చినవురా? నుంచి తెచ్చినా అది అంటు పెడితే అంటుకుంటలేదు, అది అలక ఉన్నది మొద్దు. అలక ఉంటే గ్యాస్ లేనట్టే నానే. ఇంకెప్పుడు తెలుసుకుంటావురా? అలక ఉంటే గ్యాస్ లేనట్టు కదా. గ్యాస్ అంటే గాలిలో కలక ఉండదు అనుకున్నానే, అందుకనే ఎత్తుకొచ్చిన. నాకెవరక దొంగ బాడకావు. కాలు మొద్దు తెచ్చాడు వారెత్తే అలకానే ఉంటది, నువ్వెట్లా ఎత్తుకొచ్చినవురా? మరి చేసేదే ఉంది అంటే ఎవరా? ఆ దొంగ బాడకావును దొరకబట్టి దిమ్మదమ్మ గుద్దుతా పారా. ఇదిరా కుమార్ గాడు అంటే, మాట అంటే వలడు, పడ్డాడంటే ₹1,00,000 ఖర్చు అయినా సరే రచ్చ చేస్తాడు. అదిరా ప్లాన్ అయితే బరాబర్ సెట్ అయింది అంతే. అరే ప్లాన్ నాది కాబట్టి నాకు 6,000, నీకు 5,000. కట్లా అరే ప్లాన్ నాదిరా, నీ ప్లాన్ చెప్పిపోతే ఇప్పుడు నీకు పైసలు వచ్చినా? ఖాళీ మొద్దుతోటి మనం 11,000 సంపాదించినాం. నైట్ దావా చేసుకుండే అంతే, తగ్గేలేదు. అరే నువ్వు సప్పుడే ఇంటికో, నీవన్నీ మళ్ళీ సెట్ చేస్తా. మంచిదేతావనే లేవు నువ్వే రారా నాతోటి, నేను సెట్ చేస్తా పవాని. మళ్ళీ 5,000 సంపాదించాం. అరే దొంగ బాడకావు, గ్యాస్ మొద్దు తెచ్చినావు గానీ మొద్దులో గ్యాస్ ఉన్నదిరా. అరే కుమారిగా మా గ్యాస్ మొద్దేరా. అగో నీ గ్యాస్ మొద్దు ఎక్కడిది? గ్యాస్ మొద్దు ఎక్కడ అంటున్నావురా చెప్పు. అప్పుడు ఎత్తుకొచ్చినాం కదా అన్న. అగో ఈ కథ మంచిగానే ఉన్నది. ఏం తెలియని పొరని ఆగం చేసి గ్యాస్ మొద్దు ఎత్తుకొచ్చుకున్నావు నువ్వు. ఏయ్ గట్లా మాట్లాడుతానవేంది? 11,000 పెట్టుకున్నా వాళ్ళ దగ్గర, వాళ్ళని అడుగు. ఓ పిల్లగా, అట్టి గ్యాస్ తెచ్చి ఎవరి మోసం చేద్దాం అనుకున్నావు? అట్టి గ్యాస్ ఎక్కడిది? నిండు బుడ్డి అది. అరే ఓ దిక్కు మాట్లాడతావు ఈ చక్క ఇటు మాట్లాడు. అరే నీ పైసలు ఇచ్చిండారా? ఏలన్నా తెలియదు. ఏం తెలియని పొరని వేసి గ్యాస్ ఎత్తుకొచ్చుకున్నావారా? అరే ఇంకేమన్నారా? నన్ను ఇంట్లో తల వేసి కొడతాను. నా గ్యాస్ మొత్తం పంగానే ఎత్తుకురమ్మన్నాడు, ఇంకా అందుకే నేను గ్యాస్ మొత్తం ఒకటే ఎత్తుకొచ్చిన. ఓ పిల్లగా, మా సంగతి ఏంది? ఎవరు మోసం చేస్తాను అనుకున్నావు నువ్వు? నిండు బుడ్డే అమ్మా, 11,000 పెట్టి వాళ్ళ దగ్గరనే కొనుకొచ్చిన. కావాలంటే ఆయన అడుగు. నిండు బుడ్డి అయితే మెలుగుతలేదండి, గంత అలక ఉంటదా గ్యాస్ మొద్దు? అగో వెలుగపోతే నేనేం చేయాలమ్మా? కొత్తది పట్టుకొచ్చిన మీ ఇంటికి, సిల్లు కూడా తీయలేదాన్ని. అన్ని దొంగ మాటలు నేర్చి మందిని మూస్తాడు బాడకావు. ఇయ్యాల నాకు కొత్త గ్యాస్ మొత్తం ఇయ్యపోవాలి, నీ ఈపే పలుగుతుంది. అమ్మ వాడు పెద్ద లంగమ్మ, మా పోర నాగమని చేసి గ్యాస్ మొత్తం ఎత్తుకొచ్చుకున్నాడు. పైసలు ఇచ్చిన బలమని చేసిండు. మా ఇంటికాడ కొత్త గ్యాస్ ఎత్తుకొచ్చి వాడి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మీకు పాత చేసిండు. వాడు పెద్ద లంగమ్మ, వాడిని అట్టి ఇసి పెట్టదు, పొల్లు అని ఇసి పెడదాం. నేను దొంగలు పడవా మంది సొమ్ముతోటి ఎంత ఆట ఆడుతున్నావురా దొంగ బాడకావు. నేను దొంగలు పడవా కట్టం చేసి సంపాదించుకోవాలి. పాయా అవ్వ వాడిని కొడదాం పాయే, కొడుతూ ఇంకోసారి కిషోన్ పనులు చేయడు. పాయా అన్న కొడదాం పా. అసలు నేను లంగరా వాళ్ళ లంగరా మీరే చెప్పుర్రిగా.